ఈ టైప్లో శారీ కమ్ డ్రెస్ స్టిచ్ చేయడానికి మనం ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని మొదటగా అస్సర్ని కట్ చేసుకోవాలి. నడుము లెంత్ వచ్చేసి 36 ఉన్నందున 9 తీసుకున్నాం. లెంత్ వచ్చేసి 30 తీసుకున్నాం. అస్సరం కట్ చేయడం అయిపోయినాక టాప్ భాగాన్ని కట్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి 15 అండ్ భుజాల గల్లా భుజం వచ్చేసి 8 తీసుకున్నాం. బ్యాక్ సైడ్ పోట్ నెక్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి పోట్ నెక్ తీసుకుంటున్నాం. ముందు భాగానికి 3 తీసుకొని లెంత్ వచ్చేసి 5.5 తీసేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్ చేసేసుకోవాలి. మొదటగా అస్సర్ని కింద టాప్ భాగానికి అతుకులు పడతాయి కాబట్టి మొదటగా వాటిని స్టిచ్ చేసుకుందాం. అతుకులు పడ్డాక ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అస్సర్ని రెండింటిని అటాచ్ చేసేసుకుందాం. అటాచ్ చేసుకున్నాక ఆ విధంగా వచ్చింది. ఫ్రంట్ నెక్ని కుట్టేసుకుందాం. గల్ల ఆల్రెడీ కట్ చేశాను కదా, బట్ అక్కడ అటు ఇటు పోకుండా సైడ్స్ అనేది మొత్తం స్టిచ్ చేసేసుకుందాం. గల్లా భాగం మెయిన్ క్లాత్ కట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రాస్ ఉన్నట్టు మొత్తం కట్ చేసేద్దాం. ముందు భాగానికి ప్రిన్స్ కట్ టైప్లో స్టిచ్ చేసేసుకుందాం. దానివల్ల లుక్ అనేది బాగుంటుంది. అండ్ గల్లా వచ్చేసి పైపింగ్ పెట్టేసుకుందాం. నేను పైపింగ్ కోసమని థ్రెడ్ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ సింపుల్గా క్లాత్తో చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మొత్తం అటాచ్ చేసేసుకుందాం. దీనికి కూడా సైడ్స్ అనేది బట్ట అటు ఇటు పోకుండా మొత్తం సైడ్స్ అనేది స్టిచ్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత దీనికి కూడా పైపింగ్ అనేది చేసేసుకుందాం.
బ్యాక్ పార్ట్ టాకాలు వేసేసుకుందాం. అయిపోయాక కింది భాగానికి గుజ్జు కోసమని కుట్టు వేసిన తర్వాత దారాన్ని కొంచెం లాగడం వల్ల గుజ్జు అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకున్నాం. ఈ విధంగా గుజ్జు ఏర్పడుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ అన్నీ చూపించాను కానీ హ్యాండ్స్ చూపించడం మర్చిపోయా, అందుకే హ్యాండ్స్ చూపిస్తాం. చేతిలోకి వచ్చేసి చిన్న గుజ్జు మోడల్లో పెట్టుకుంటున్నాను. మధ్యలో బటన్ వస్తుంది అండ్ దీనికి కూడా మనం పైపింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు చేతులను అటాచ్ చేసేసుకుందాం. డబల్ స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం ఏదైతే పళ్ళు అటాచ్ చేస్తున్నామో దాని సైడ్ భాగాలు మొత్తం స్టిచ్ చేసేసుకోండి. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు పళ్ళు అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇటు సైడు లోపల పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీ, సేమ్ డ్రెస్ లాగానే, కాకపోతే జస్ట్ ఆ పళ్ళు అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ లుక్ ఇదండి. మీకు నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.